హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయాలకు ప్రభుత్వము ఎన్పిసిఐ లింక్ లేనటువంటి వల్ల డీటెయిల్స్ జిల్లాల వారీగా పంపించడం అయితే జరిగింది. అయితే ఈ ఎన్పిసిఐ లింక్ లేనటువంటి వాళ్ళ డీటెయిల్స్ను సచివాలయాలకు ఎందుకు పంపించింది? చాలా వరకు కూడా రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయం అధికారులు వాళ్ళ డీటెయిల్స్ ప్రకారం వాళ్ళకి కాల్ చేసి కూడా ఇంటిమేట్ అయితే చేస్తున్నారు. మీకు ఈ విధంగా ఎన్పిసిఐ అయితే యాక్టివ్లో లేదు, మీరు ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ చేసుకోండి అని. అసలు మొట్టమొదటిగా ఈ ఎన్పిసిఐ లింక్ అంటే ఏమిటి? ఇది ఎందుకు చేసుకోవాలి? ఇది చేసుకోకపోతే ఏమేమి నష్టాలు అయితే జరుగుతాయి? ఇది చేసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏమిటి? ఓకేనా? ఇవేమీ తెలియకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఎన్పిసిఐ లింక్ చేసుకుంటే లాభం అయితే ఉండదండి. నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను ఎన్పిసిఐ అంటే ఏమిటి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి. దాని తర్వాత చాలామందికి కూడా ఈ విషయం అయితే తెలియదండి. ఈ ఎన్పిసిఐ లింక్ వచ్చేసి డైరెక్ట్గా మీ మొబైల్ ఫోన్లోనే సులభంగా అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అది ఏ విధంగా చేసుకోవాలో కూడా నేను మీకు 1 by 1 అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ యొక్క మొబైల్ ఫోన్లో. దాంతోపాటుగా మీకు ఫస్ట్ ఎన్పిసిఐ లింక్ అయిందా లేదో కూడా స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఆ స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలో కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ప్రూఫ్తో సహా. మీరందరూ కూడా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి ఈ వీడియోకి లైక్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేసేయండి. నెక్స్ట్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ షేర్ చేయండి. చాలామందికి అయితే తెలిసి ఉండదు ఇన్ఫర్మేషన్, అందుకొరకు చెప్తూ ఉన్నాను. లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాము. మనకు రాబోయేటువంటి రోజుల్లో కూటమి ప్రభుత్వము సూపర్ 6 పథకాలను డీబీటీ విధానంలో అయితే లబ్ధిదారులకు జమ చేయాలనేది చూస్తుంది. కాబట్టి డీబీటీ విధానంలో మీకు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అయితే జమ కావాలి అంటే ఈ ఎన్పిసిఐ లింక్ అయితే తప్పనిసరిగా చేసుకోవాలి. ఆధార్కి ఈకేవైసీ అయితే చేసుకోవాలన్నమాట. లేదనుకుంటే మీకు ప్రభుత్వ పథకాల నిధులు అయితే పడదు, మీరు వాటన్నిటిని కూడా కోల్పోతారు, మీరు చాలా వరకు అయితే నష్టపోతారు అనమాట. ఇది మనకు తప్పనిసరిగా అయితే చేసుకోవాలండి. చాలామందికి కూడా అయితే తెలిసి ఉండదు కంపల్సరీగా చేసుకోవాలి అని. ఓకేనా? నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. మీరు అందరూ కూడా వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. మీ మొబైల్ ఫోన్లో చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి నేను ఈ గూగుల్ క్రోమ్ అయితే తీసుకున్నాను. మీ యొక్క మొబైల్ ఫోన్లో కూడా ఉంటుందన్నమాట ఈ గూగుల్ క్రోమ్ అనేటువంటిది. దాన్ని ఓపెన్ చేశాక ఇది మీ మొబైల్ ఫోన్లో కూడా ఉంటుంది గూగుల్ క్రోము. అది తీసుకున్న తర్వాత నేను వచ్చేసి ఎన్పిసిఐ అయితే టైప్ చేశాను ఇక్కడ. ఎన్పిసిఐ టైప్ చేసి సెర్చ్ కొట్టగానే నాకు ఇక్కడ చూడవచ్చు చాలా ఆప్షన్స్ అయితే చూపించాయి. ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్లో స్టార్టింగ్లోనే ఉంటుంది ఎన్పిసిఐ అని. ఇక్కడ సింబల్ కూడా కనిపిస్తుంది మీకు. ఓకేనా? యూపీఐ పేమెంట్ సింబల్ ఎలాగైతే కనిపిస్తుంది అనమాట ఇక్కడ. దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? దాని మీద క్లిక్ చేసుకున్నాక నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఈ విధంగా ఓపెన్ అయ్యాక మీరు ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా కనిపిస్తుందండి మీకు. ఇక్కడ మనకు కన్జ్యూమర్ అనే ఆప్షన్ అయితే ఉంది, సెకండ్ ఆప్షన్ ప్రొడక్ట్ కన్జ్యూమర్ అని. ఈ యొక్క కన్జ్యూమర్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఇక్కడ లాస్ట్లో చూసుకున్నట్లయితే దీని కింద ఆప్షన్స్ మనకు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ లాస్ట్లో చేసినట్లయితే భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఓకేనా? ఆ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుందండి. మొట్టమొదటిగా మీరైతే స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. అసలు మీకు ఈ డీబీటీ అంటే ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అయితే ఉంది కదా, ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ మీద క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ ఆధార్ కార్డ్ అయితే పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ చేసుకోవాలి అంటే. ఇక్కడ ఆధార్ నెంబర్ మొత్తం ఎంటర్ చేశాక ఇక్కడ క్యాప్చా అయితే అడుగుతుంది అనమాట మనకు. ఓకేనా? ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే నేను మీకు ఆల్రెడీ అయితే చెక్ చేశాను మా డీటెయిల్స్తో. మీకు ఈ విధంగా అయితే స్టేటస్ అయితే చూపిస్తుంది అనమాట. మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూపిస్తుంది కదా.
ఫస్ట్ వచ్చేసి ఆధార్ నెంబరు, దాని తర్వాత మ్యాపింగ్ స్టేటస్ దగ్గర అయితే ఎనేబుల్డ్ ఫర్ డీబీటీ, ఓకేనా. ఎనేబుల్ చేసుకుని డీబీటీ కొరకు అయితే ఎనేబుల్ చేసుకుని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దాని తర్వాత మీ బ్యాంక్ నేము, ఈ డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట. ఇది స్టేటస్ ఇట్లా చెక్ చేసుకోవచ్చు. సో మీరైతే చెక్ చేసుకొని మీకు ఏం కనిపిస్తుందో కామెంట్లో కూడా చేసి చెప్పండి. ఇక ఈ ఎన్పిసిఐ లింక్ అనేటువంటిది లేనటువంటి వాళ్ళకు ఏం చేయాలి, ఆ స్టెప్ అనేటువంటి దాని గురించి అయితే మీకు చెప్తానమాట. ఇక్కడ ఆధార్ సీడింగ్ అండ్ డీసీడింగ్ గురించి అయితే ఉంది కదా ఒక ఆప్షన్ హోమ్ కింద. ఈ హోమ్ ఆప్షన్ కింద ఉన్నటువంటి ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి ఫస్ట్, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మీ ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఇది ఎన్పిసిఐ ఎలా లింక్ చేసుకోవాలో చెప్తున్నాను నేను మీకు. ఇక్కడ ఆధార్ నెంబరు 4 డిజిట్స్ అయితే ఎంటర్ చేసుకోండి. 3 బాక్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో దాని తర్వాత సీడింగ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సీడింగ్ డీసీడింగ్ అయితే 2 ఉన్నాయి మనకి ఇక్కడ, ఓకేనా. సీడింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఫ్రెష్ సీడింగ్, మూమెంట్ సేమ్ బ్యాంక్ విత్ అనదర్ బ్యాంకు, మూమెంట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అదర్ బ్యాంక్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఫ్రెష్ సీడింగ్ అంటే సో ఇప్పటి వరకు వాళ్ళకి ఎన్పిసిఐ లింక్ లేకుంటే ఆ ఫ్రెష్ సీడింగ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. సో లేదు మాకు ఆల్రెడీ ఎన్పిసిఐ లింక్ ఉంది, దాని తర్వాత మేము కరెంట్ అకౌంట్ నుంచి సేవింగ్ అకౌంట్కి సేవింగ్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్కి ఈ విధంగా ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకుంటున్నామంటే ఈ మూమెంట్ సేమ్ బ్యాంక్ విత్ అనదర్ బ్యాంక్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మూమెంట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అదర్ బ్యాంక్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఒక బ్యాంక్ అయితే ఎన్పిసిఐ ఉంది, దాన్ని ఇంకొక బ్యాంక్ అయితే యాక్టివ్లో పెట్టుకోవడానికి సో దీని మీద అయితే క్లిక్ చేసుకుంటాం అనమాట. లాస్ట్ ఆప్షన్ ఇది. సో మ్యాక్సిమం అందరూ కూడా ఈ ఫ్రెష్ సీడింగ్ అయితే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటారండి, ఎందుకంటే డీబీటీ ఈ ఎన్పిసిఐ లింక్ అయితే ఉండదు కాబట్టి చాలామందికి. సో ఫ్రెష్ సీడింగ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి మీరు కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు బ్యాంక్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ చాలా బ్యాంక్ నేమ్స్ అయితే ఉంటాయి. మీ బ్యాంక్ అకౌంట్ నేమ్ ఏంటో ఆ బ్యాంక్ అకౌంట్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకా కూడా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఈ యొక్క బ్యాంకు అకౌంట్ నెంబర్ అనమాట. నెక్స్ట్ ఈ బ్యాంక్ అకౌంట్ నెంబరు జాగ్రత్తగా అయితే ఎంటర్ చేసుకోండి. మీది అకౌంట్ నెంబర్ చూపిస్తుందో అకౌంట్ బుక్లో పాస్బుక్లో. నెక్స్ట్ వచ్చేసి కన్ఫర్మ్ అకౌంట్ నెంబరు. సో సేమ్ ఇక్కడ ఏదైతే ఎంటర్ చేస్తారో దాన్ని ఇక్కడ కూడా ఎంటర్ చేయండి. ఇక్కడ ఒక చెక్ బాక్స్ అయితే కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ లాస్ట్లో క్యాప్చా అయితే ఉంది, జాగ్రత్తగా ఈ క్యాప్చాని అయితే ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేసేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క సబ్మిట్ అయితే అయిపోతుంది. దాని తర్వాత ఎన్పిసిఐ లింక్ అయితే అవుతుంది అనమాట, ఓకేనా. సో ఈ విధంగా అయితే మీకు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో దాని తర్వాత మీరు సబ్మిట్ కొట్టాక మీ ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో దానికి ఓటీపీ అయితే వెళ్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేశాక మీకు ఎన్పిసిఐ లింక్ అయితే అవుతుంది. ఈ లింక్ అనేటువంటిది అవ్వడానికి 2 days అయితే టైం అయితే తీసుకుంటుంది అనమాట ఎనేబుల్డ్ అవ్వడానికి మీకు. సో దాని తర్వాత మీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించేసి, ఓకేనా. సో ఈ విధంగా మీరైతే మీ యొక్క మొబైల్ ఫోన్లోనే గూగుల్ క్రోమ్లో ఈ యొక్క ఎన్పిసిఐ సీడింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలామందికి అయితే తెలియక ఈ యొక్క ప్రాసెస్ అందరూ గ్రామవార్డు సచివాలయాలకు, మీ సేవా కేంద్రాలకు, బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అయితే చేసుకుంటూ ఉన్నారనమాట. సో ఇది మనకు సింపుల్ ప్రాసెస్ అండి, మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా అయితే ఈ యొక్క ఆధార్ సీడింగ్ అంటే చేసుకోవచ్చు అనమాట. ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోవచ్చు. సో మీరైతే చెక్ చేయండి, చెక్ చేసి ఇది వర్క్ అవుతుందో లేదో ఒకసారి చూడండి. వర్క్ అయినట్లయితే మీ మొబైల్ ఫోన్లో నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ అయితే కన్ఫర్మ్గా అయితే చేసుకోండి, మీకు ఈజీగా అయితే కంప్లీట్ అవుతుంది ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది. సో దీనికి సంబంధించిన స్టేటస్ అయితే కూడా చెక్ చేసుకోండి లింక్ చేసుకున్న తర్వాత. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను.